చలి తీవ్రతతో ఉత్తర భారతం గజగజ వణుకుతోంది. హిమాచల్లోని పర్యాటక ప్రాంతం మనాలిపై మంచు దుప్పటి కప్పేసింది. హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో మంచు విపరీతంగా కురుస్తోంది. కులు మనాలిలో ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కట్టారు. హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలు సరికొత్త అందాలను సంతరించుకున్నాయి. మంచు కురిసే వేళ మనాలిలో ప్రకృతి రమణీయత కనువిందు చేస్తోంది. అక్కడి ప్రదేశాలన్నీ మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా ధవళ వర్ణంలో మెరిసిపోతూ చూపర్లను కట్టిపడేస్తున్నాయి. మనాలిలో ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. స్నో అడ్వెంచర్స్ కు కులు మనాలి అనువైన ప్రదేశంగా పేరొందింది. ఈ ప్రాంతం ప్రపంచంలోనే మంచు క్రీడలకు ప్రత్యేకమైనదిగా ఖ్యాతి గడించింది. అదే సమయంలో ఎన్నో కొత్త జంటలకు మనాలి హనీమూన్ స్పాట్ గాను పిలుచుకుంటారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా పర్యాటకుల మనసు దోచుకుంటోంది. అక్కడి ఇళ్లపై మంచు దుప్పటిలా పరుచుకుంది. హిమాచల్ ప్రదేశ్లోని ఎత్తైన ప్రాంతాల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోగా విజిబిలిటీ కూడా తగ్గిపోయింది. మరోవైపు మనాలి అందాలు చూసేందుకు టూరిస్టులు భారీగా తరలి వస్తుండటంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో హిమాచల్ సర్కార్ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో మనాలికి పర్యాటకులు పోటెత్తారు. ఎక్కడ పడితే అక్కడ మంచు పేరుకుపోయి రోడ్లు కనిపించడం లేదు. దీంతో వందల మంది పర్యాటకులు మనాలిలోనే చిక్కుకుపోతున్నారు. నేషనల్ హైవేస్ పై మంచు పేరుకుపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. అక్కడ కురుస్తున్న మంచు వల్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మంచు దట్టంగా కురుస్తుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించని పరిస్థితుంది. దీంతో వాహనాలు ముందు కదలలేక ట్రాఫిక్ జామ్ అవుతోంది. అటు రాజధాని షిమ్లాలో కూడా మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా కొన్ని రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసేశారు. ప్రతి ఏటా జనవరిలో మనాలికి పర్యాటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది. क्या ही कर सकते हैं, बट स्नो अच्छी है तो 2-3 दिन पहले इंस्टाग्राम पे चल रहा था कि भाई बहुत ज़्यादा जाम है. अब ऐसा कुछ नहीं है, आप अपडेट देखो, आओ, कोई दिक्कत नहीं. अब इतनी बड़ी रोड भी क्लीन करा दी है गवर्नमेंट ने सारी. थोड़ी थोड़ी ब्लैक आइस है बट चल जाएगा. शूज़ थोड़े अच्छी क्वालिटी के होने चाहिए बस. मैं ऑटो चलाता हूँ सर. ठंड है, ज़्यादा बर्फीली ठंड चली है और रास्ता जमा हुआ है. बाकी तो ठीक है, गाड़ी जाम में फंस जाती है, बाकी यही दिक्कत आ रही है. और जब ऑटो चलाते हैं तो ठंड भी बहुत ज्यादा है, ये बर्फीली ठंड चल रही है. रास्ता में थोड़ा दिक्कत है. अब ये 4x4 गाड़ी चल रही है. अब गवर्नमेंट से थोड़ा खाली कर लिया. इस बार तो मिशन लगाया था, अब रास्ता भी साफ हो गया है. ठंडे का मौसम है, बर्फ गिर गए, हालत खराब है क्योंकि लोगों को आने जाने में मुश्किल है. और रोड भी ब्लॉक है, रोड में भी बर्फ बहुत गिर रखी है.